గుడ్ మార్నింగ్. స్కాములు, స్కీములు, ఫ్రాడు ఇవన్నీ ప్రీ లాంచ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ గురించి చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనము ఇందులో గమనిస్తున్నాం. క్రైమ్, ఫ్రాడ్ ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క మోసాల గురించి మనము ఎంత చెప్పుకున్నా అంత తక్కువ. శ్రీధర్ అనేటువంటి వ్యక్తి మాకు తెలిసినటువంటి వ్యక్తికి ఒక ప్లాటు రాపించి ఆయన చేసిన ఫ్రాడ్ గురించి కొంచెం విశదంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ప్లాట్ కొనుక్కున్నాడు, 10 కోట్లకు డబ్బులు ఇచ్చేసాడు. రెండోసారి పక్కనే ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ను కూడా కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేశాడంటే, నువ్వు డబ్బులు మస్తుగా ఉన్నాయి, నీకు అవసరం లేదు, నా దగ్గరనే ఉంచేసి నీకు నెల వడ్డీ ఇస్తాను అని చెప్పడం జరిగింది. అంటే నమ్మేసి ఇంకా నమ్మించే ప్రయత్నం ఏం చేసినంటే ప్రామిసరీ నోట్లు, చెక్కులు, రిజిస్ట్రేషన్ అయిన కాగితాలు కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర ఒరిజినల్ పెట్టాడు. ఇది ఓవరాల్ మోసం చేయడంలో అల్లిన కుట్ర. అది ఎందుకంటే ప్రత్యక్షంగా నేను దర్యాప్తు చేసిన కాబట్టి నాకున్నటువంటి అవగాహన మేరకు నేను చెప్తున్నాను. అయితే ఈ మావాడు అమాయకుడు అంటే మంచి మేధావి, డబ్బులు ఉన్నాడు, అదేవిధంగా కోట్లలో ఉన్నటువంటి వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు. అది ప్లాట్ నమ్మినప్పుడు వచ్చిన డబ్బులు ఇవ్వకుండా ప్లాట్ను రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకుని నెల వడ్డీ ఇస్తా అని చెప్పి 10 కోట్లకు 2% లెక్కన వడ్డీ ఇస్తూ పోతున్నాడు. ఒక 2-3 నెలలు ఇచ్చాడు. రిజిస్టర్ అయిన వెంటనే రిజిస్టర్ ఆఫీస్లో డూప్లికేట్కు అప్లై చేసుకున్నాడు. డూప్లికేట్లు వచ్చినాయి. వస్తేనే మార్కెట్లో బేరం పెట్టి 11-12 కోట్లకు అమ్ముకున్నాడు. అమ్ముకున్న వెంటనే ఆ డబ్బులు తీసుకుపోయి బినామీల పేరులో కేశంపేట మండలం ఒక విలేజ్లో, నవాబు విలేజ్లో 100 ఎకరాల భూమి కొనేసాడు. 100 బినామీ పేర్ల మీద అట్లా కొని మా క్లయింట్ అనుకోండి, ఆయన ఇది చూసి మీరు మా భూమిని తీసుకోండి అన్నాడు ఆయన. అట్లా 2-3 ఏళ్ళు, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మై స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, రిజిస్టర్ చేసినప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాతనే దానికి ఒక వాల్యూ ఉంటుంది, లేదా ఒక చెక్ అన్న దాంట్లో మెన్షన్ చేయాలి. మనం ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయలేము. ఎంత నమ్మించి మోసం చేశాడంటే, మా క్లయింట్ అంటాడు, మేము దార్కారులము, మేము కాంగ్రెస్ లీడర్లము, అదేవిధంగా మేము ఎంత పవర్ఫుల్, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాము. ఏం రాబడతాం? అది పోలీస్ కేసు అయింది. చాలామంది ఫ్రీలాన్స్ పేరుతో మోసం చేయిస్తున్నటువంటి విదేశ పెట్టుబడులు, ఇదంతా ఇంత తెలిసినప్పుడు కూడా ప్రజలు ఇంకా కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇది ప్రత్యక్ష ఉదాహరణగా అక్కడ పోయి ఆ 100 ఎకరాల గురించి వాకప్ చేస్తే ఆయన పేరు మీద 1 ఎకరా భూమి లేదు, అన్ని బినామీ పేర్ల మీద ఉన్నాయి. ఏం చేయగలుగుతాం? అప్పుడే ఆ సందర్భంలోనే లీగల్ నోటీసులు ఇచ్చి లీగల్గా అప్రోచ్ అవుతామని చెప్పినాం. చెక్ బౌన్స్. ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఇది నమ్మించలో మోసం చేయడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి ఈ పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఈ యొక్క అంటే మనము ఒక్కొక్కటి గమనిస్తే ఇప్పుడు మంగ్లీ సోదరుడు శివ, అదేవిధంగా రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి తదితరులు పెట్టుబడుల పేరుతో 100 మందిని ముంచినటువంటిది వస్తుంది. గతంలో జరిగినటువంటిది మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు అవుతాయని, త్రిబుల్ అవుతాయని చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్లో ఇదంతా జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక పద్ధతిలో సెలబ్రిటీల పేర్లు చెప్పి, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్లో అద్భుతంగా సినీ యాక్టర్లతో చేపించి ఇందులో పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల లాభం వస్తుంది, 3 నెలల్లోనే 6 నెలల్లోనే సంవత్సరం లాభం వస్తుంది. ప్రీ లాంచ్ పేరుతో మోసాలు చేస్తున్నారు. ఇది అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రేరాలు పెట్టారు, పోలీసు వాళ్ళని పెట్టారు, అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనప్పటికీ అందమైన ఏసీలో కూర్చోబెట్టి మీకు డబ్బులు
ఇంట్లో వస్తాయి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంతవరకు కూడా హైదరాబాదులో ఇన్ని నాకు తెలిసిన ఒక ఫ్రాడ్ గురించి ఇందాక చెప్పాను. ఈయన అమాయకుడా లేక వాళ్ళ అమాయకుడా అంటే, అమాయకులను మంచి మాటలు ఏసీలో పెట్టి మంచి మంచి 5 స్టార్ హోటల్లో మమ్మల్ని కూడా తీసుకుపోయి 5 స్టార్లో కూర్చోబెట్టి దీని ఫ్రాడ్ గురించి అడగడం జరిగింది. కానీ ఇది ఆయన డబ్బులు పోయినాయి. ఆయన వచ్చేసి వేరే దగ్గర ఒక ప్లాట్ కొనుక్కున్నాడు, ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు, తర్వాత డబ్బులు రాక విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇది మామూలుగా జరిగేటువంటి విషయాలే. మనీ మ్యాటర్లో ఇన్వాల్వ్మెంట్ అనేది, ఈ పెట్టుబడులు పెట్టండి, ఈ లాభాలు 3 కొట్టేయండి, 5 కొట్టండి అని ఇది ఎంత చేసినప్పటికీ హైదరాబాద్లో పోలీసు వారికి తలనొప్పిగా మారింది. దీన్ని ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా ఇంకా గొలుసు కట్టు ఆఫర్లు, 6,000 పెడితే మెటీరియల్ ఇస్తాం, 1,06,000 పెడితే మెటీరియల్ ఇస్తాం, తర్వాత బంగారులో ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క రకరకాలైనటువంటి స్కీముల ద్వారా కేటుగాళ్ళు ప్లాన్ వేసి ఫోన్లు చేస్తూ ఏదో విధంగా బుట్టలు వేసుకొని చేస్తున్నారు. ఇదంతా సైబర్ నేరం కంటే కూడా ఇది మోసం చేయడం అని నేను భావిస్తున్నాను. కాబట్టి దీని మీద అప్రమత్తంగా ఉండాలని సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటివి మోసపూరితమైన బ్రోచర్లు, అడ్వర్టైజ్మెంట్లు ఇవి చేసినటువంటిది. ఇటీవలనే సజ్జనార్ గారు చెప్పినట్టు బ్రోచర్ల మీద అడ్వర్టైజ్మెంట్కు సహకరించిన వాళ్ళను కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎంత చేసినప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నమస్తే. కాబట్టి అప్రమత్తంగా డబ్బులు పోగొట్టదని కోరుకుంటూ ఈ వీడియో చేయడం. నమస్తే. ఒక సామాజిక కార్యకర్తను, నా పేరు వై చెన్నకేశ్వరి. థ్యాంక్ యూ వెరీ మచ్.